హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ విట్స్ కొన్నిటిని చూద్దాం. మొదటి ప్రశ్న ఇక్కడ చూద్దాం. మొదటి ప్రశ్న 2020లో పబ్లిక్ రంగ బ్యాంకుల విలీనం తర్వాత చూడండి, 2020లో పబ్లిక్ బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? 2020లో పబ్లిక్ బ్యాంకుల విలీనం తర్వాత ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? ఆన్సర్ 12 బ్యాంకులు ఉన్నాయి. నెక్స్ట్, భారత్ స్టాక్ మార్కెట్ సూచీలను ఏమని అంటారు? చూడండి, భారత్ స్టాక్ మార్కెట్ సూచీలను ఏమని పిలుస్తారు, ఏమని అంటారు? ఆన్సర్ సెన్సెక్స్. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించాల్సిన మొత్తంలో లోటు ఉన్నప్పుడు వాటిని భర్తీ చేయడానికి తీసుకునే లావాదేవీలను ఏమంటారు? చూడండి, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించాల్సిన మొత్తంలో లోటు ఉన్నప్పుడు వాటిని భర్తీ చేయడానికి తీసుకునే లావాదేవీలను ఏమంటారు? ఆన్సర్ అఫీషియల్ రిజర్వ్ సేల్. నెక్స్ట్, ఎన్ఐఎల్పి. చూడండి, ఎన్ఐఎల్పి అనేది 2023 మార్చిలో భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. దీని పూర్తి రూపం ఏంటి? చూడండి, ఎన్ఐఎల్పి అనేది పథకం ప్రారంభించారు మార్చి 2023లో. దీని పూర్తి పేరు, అబ్రివేషన్ ఆఫ్ ఎన్ఐఎల్పి. ఇక్కడ చూద్దాం ఆన్సర్. ఒకసారి చూస్తే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశం అడిగాడు. చూడండి, ఇక్కడ ఆర్థిక శాస్త్రంలో తరుగుదల యొక్క ఉద్దేశం ఏంటి అన్నాడు. ఆన్సర్ నికర లాభాన్ని లెక్కించడం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఒక దేశ కరెన్సీ ధర వేరే దేశ కరెన్సీ ధరతో మారకం చేసే విలువను ఏమంటారు? చూడండి, ఇక్కడ ఒక దేశ కరెన్సీ ధర వేరే దేశ కరెన్సీ ధరతో మారకం చేసే విలువను ఏమంటారు? ఆన్సర్ మార్పిడి ధర. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ భాగాలు ఏవి? చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బిఓపి భాగాలు ఏవి? ఆన్సర్ కరెంట్ ఖాతా మాత్రమే, మూలధన ఖాతా మాత్రమే. నెక్స్ట్, భారత ప్రభుత్వ పథకం. చూడండి, భారత ప్రభుత్వ పథకం జననీ సురక్షా యోజన ముఖ్య ఉద్దేశం ఏంటి? జేఎస్వై జననీ సురక్షా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్ తల్లి శిశు మరణాలను తగ్గించడం. నెక్స్ట్, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి పేరును గుర్తించండి. చూడండి, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి పేరేంటి? పూర్తి పేరును గుర్తించండి ఇవ్వబడిన దాంట్లో. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. నెక్స్ట్, 2022లో చూడండి, 2022 ఆసియాలో అత్యధిక స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి కలిగిన దేశాన్ని గుర్తించండి. ఆసియాలో 2022లో అత్యధిక స్థూల దేశీయ ఉత్పత్తి కలిగిన దేశాన్ని కింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ చైనా. నెక్స్ట్, నాబార్డ్ పూర్తి పేరు. చూడండి, ఇక్కడ నాబార్డ్ పూర్తి పేరు ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి, నాబార్డ్ పూర్తి పేరు. ఆన్సర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్, 2022-23 ఆర్థిక సంవత్సరానికి చూడండి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత? ఆన్సర్ 6%. నెక్స్ట్, దేశంలో చూడండి, ఇక్కడ దేశంలో పిఎంజేడివై అనేది కేంద్ర పథకం. దాని పేరేంటి? దాని పూర్తి పేరేంటి అన్నాడు. ఆన్సర్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. నెక్స్ట్, భారత జాతీయ ఆదాయాన్ని ఏ సంస్థ లెక్కిస్తుంది? చూడండి, భారత జాతీయ ఆదాయాన్ని ఏ సంస్థ లెక్కిస్తుంది అన్నాడు. భారత జాతీయ ఆదాయాన్ని ఏ సంస్థ లెక్కిస్తుంది? ఆన్సర్ కేంద్ర గణాంక సంస్థ. నెక్స్ట్, ఒక పంట కంటే ఎక్కువ పంటలు పండించే విధానాన్ని ఏమని పిలుస్తారు? చూడండి, ఒక పంట కంటే ఎక్కువ పంటలు, మోర్ దాన్ వన్ క్రాప్, ఒక పంట కంటే ఎక్కువ పంటలు పండించే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మిశ్రమ వ్యవసాయం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా,
ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, భారత నూతన ఆర్థిక విధానానికి సంబంధించి చూడండి, నూతన ఆర్థిక విధానానికి సంబంధించి ఎల్పిజి అనగా ఎల్పిజి అంటే తెలపండి. ఆన్సర్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. నెక్స్ట్, దేశంలో చూడండి ఇక్కడ ప్రశ్న, దేశంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం. చూడండి, రాష్ట్రీయ ఆర్ఎంఎస్ఏను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం. చూడండి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ 15-16 సంవత్సరాల వయసున్న యువతకు నాణ్యమైన విద్యను చేరువగా అందుబాటులోకి తీసుకురావడం. నెక్స్ట్, స్థూల పెట్టుబడి నుంచి తరుగుదల క్యాపిటల్ మొత్తాన్ని తీసివేయడం అంటే చూడండి, స్థూల పెట్టుబడి నుంచి తరుగుదల క్యాపిటల్ మొత్తాన్ని తీసివేయడం అనగా ఆన్సర్ తరుగుదల. నెక్స్ట్, వ్యవసాయ ఆధారిత పంట కానిది కింది వాటిలో చూడండి, ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో వ్యవసాయ ఆధారిత పంట కానిది ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ ఇనుము. నెక్స్ట్, మిశ్రమ ఆర్థిక విధానం అంటే తెలపండి. చూడండి, మిశ్రమ ఆర్థిక విధానం అన్నాడు. మిశ్రమ ఆర్థిక విధానం అంటే ఏమిటి? ఆన్సర్ ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు కలిసి ఉండటం. నెక్స్ట్, దేశంలో అనధికార రుణ రంగం కానిది ఏది? అనధికార రుణ రంగం కానిది ఏది అని అడిగాడు. ఆన్సర్ బ్యాంకులు. నెక్స్ట్, దేశంలో పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన పథకం. చూడండి, దేశంలో పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన పథకం గుర్తించండి. ఆన్సర్ జాతీయ కుటుంబ ఉపయోగ పథకం. నెక్స్ట్, ఏ పథకం? చూడండి ఇక్కడ ప్రశ్న, ఏ పథకం గ్రామీణ ప్రజలకు శిక్షణ ద్వారా కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరాల ఉపయోగంపై సాధికారత ఇవ్వాలని ఉద్దేశించింది? కింది వాటిలో ఏ పథకం కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరాల ఉపయోగంపై సాధికారత ఇవ్వాలని ఉద్దేశించింది? ఆన్సర్ ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్. నెక్స్ట్, భారతదేశ ఆర్థిక రంగ నియంత్రణ కోసం ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? చూడండి, భారతదేశ ఆర్థిక రంగ నియంత్రణ కోసం ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్, భారత జాతీయ ఆదాయం మొట్టమొదటిగా లెక్కించింది. చూడండి, భారత జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిగా ఎవరు లెక్కించారు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్, దేశంలో శిశు, కిషోర్, తరుణ్ అనే ఉప పథకాలు దేనిలో భాగం? చూడండి, దేశంలో శిశు, తర్వాత కిషోర్, తర్వాత తరుణ్ అనే ఉప పథకాలు దేనిలో భాగం? ఆన్సర్ ప్రధానమంత్రి ముద్రా యోజన. నెక్స్ట్, దేశంలో చూడండి ఇక్కడ, దేశంలో సహకార సంఘాల ప్రాథమిక ఉద్దేశం ఏంటి? దేశంలో సహకార సంఘాల ప్రాథమిక సహకార సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రాథమిక ఉద్దేశం ఏంటి? సంఘాలకు చిన్న స్థాయి ఆర్థిక సహకారం అందించడం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు ఏబిసి, వీటిలో సరైనవి అడిగాడు. రేపో రేటు మారడం వల్ల మార్కెట్లో ధన ప్రవాహంపై ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల పూర్తి స్థాయి ధరలపై ఆ వ్యవధిలో మార్పులను సూచిస్తుంది. ఆర్థిక సంక్షోభం అంటే ఆర్థిక సాధనాలు, ఆస్తుల విలువ గణనీయంగా తగ్గడం. చూడండి, వీటిలో సరైన దాన్ని ఎంపిక చేయమన్నాడు. సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి. నెక్స్ట్, దేశ ఆర్థిక రాజధాని ఏది? చూడండి, చాలా సింపుల్ ప్రశ్న. దేశ ఆర్థిక రాజధాని ఏది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్, 2023-24 చూడండి, తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన ప్రశ్న. 2023-24కు సంబంధించిన ప్రశ్న. రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. ఆన్సర్ 2.9 లక్షల కోట్లు. నెక్స్ట్, ఎంజీఎన్ఆర్ఈజీఏ చూడండి, ఎంజీఎన్ఆర్ఈజీఏను ప్రారంభించిన ప్రధాని ఎవరు? ఆన్సర్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్, 2022 అక్టోబర్ చూడండి, 2022 అక్టోబర్ ఐఎంఎఫ్ చూడండి, ఐఎంఎఫ్ ఎకనామిక్ అవుట్లుక్
రిపోర్ట్ ప్రకారం చూడండి 2022 అక్టోబర్ IMF ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం 2022-23లకు అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధి ఎంత చూడండి ఎంత శాతంగా ఉంది అన్నాడు. ఆన్సర్ 3.2%, 2.7%. నెక్స్ట్ FFDA అంటే చూడండి ఇక్కడ FFDA అంటే ఏంటి అని అడిగాడు. FFDA అంటే ఏంటి? ఆన్సర్ మత్స్యకారుల అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ 2011 చూడండి ఇక్కడ 2011 జనాభా గణన ప్రకారం ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు షెడ్యూల్ తెగల జనాభా లేదు? చూడండి షెడ్యూల్ తెగల జనాభా లేని రాష్ట్రాలు అడిగాడు. చూడండి షెడ్యూల్ జనాభా లేని రాష్ట్రాలు అడిగాడు. ఆన్సర్ పుదుచ్చేరి, హర్యానా. నెక్స్ట్ పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా చూడండి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారిని అడిగాడు. ఇక్కడ చూడండి పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అన్నాడు. ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.